హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన గుంటూరు రుచులు. టిఫిన్ ఏదైనా సరే చట్నీ కంపల్సరీ కదా. చట్నీ అంటే ఎప్పుడు కారంగానే ఉండాలా? అవసరమే లేదండి. తీపి చట్నీ కూడా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా తినే చట్నీస్ కన్నా ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది. మామూలుగా ఏదైనా చట్నీ చేయాలంటే కూరగాయలు వేపుకోవటము, పల్లీలు వేపుకోవటం, అలాగే గ్రైండర్లో వేసుకోవటం అనే పని ఉంటుంది కదా. ఈ చట్నీకి అవేమీ అవసరం లేదండి. 2 నిమిషాల్లో మంచి రుచికరమైన చట్నీ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళే కాదండి, పిల్లలు కూడా ఈ తీపి చట్నీని ఎంతో ఇష్టపడతారు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఎలా చట్నీ చేసుకోవాలో చూద్దాం. ఈ తీపి చట్నీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చల్లట్టు. అదేనండి స్పాంజ్ దోశ అంటాం కదా, అది చాలా బాగుంటుంది. సో అది కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే అలాగే 2 నిమిషాల్లో మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ తీపి చట్నీలోకి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి బెల్లము, 2 బియ్యం పిండి. బెల్లం కూడా మనం నిమ్మకాయ అంత సైజ్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తీపి కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. అలాగే బియ్యం పిండి కూడా ఒక 2-3 స్పూన్లు ఉంటే చాలా సరిపోతుంది. అలాగే ఒక 4-5 యాలుక్కాయలు. యాలుక్కాయలు కూడా మనకి చట్నీలో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా మనం హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని మరిగించుకోవాలి. అంటే 200-300 ml వాటర్ తీసుకుని బాగా మరగనివ్వాలి. తర్వాత బెల్లాన్ని కచ్చాపచ్చాగా దంచుకుని వాటర్లో వేసుకుని కలుపుకోవాలి. బెల్లం కూడా మరీ ముదురు పాకం అక్కర్లేదండి, అలా అని లేత పాకం కూడా అంత అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగి కొంచెం అంతా ఒక 2-3 నిమిషాలు మరగనిస్తే చాలు. 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉన్న తర్వాత చూడండి, మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు 4-5 యాలుక్కాయలు ఇలాగే నేను చూపిస్తున్న విధంగా దంచుకుని బెల్లం పాకంలో వేసుకుని ఇంకొక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. నేను తీసుకున్న బెల్లం సుమారుగా తీపి అందరూ ఇష్టపడతారండి. ఒకవేళ మీకు ఇంకొంచెం తీపి కావాలనుకుంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ యాలుక్కాయలు బెల్లంలో బాగా కలిసి మరగడానికి మనకు ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది కదా. ఈ లోపల మనం బియ్యం పిండిని వాటర్లో కలుపుకుందాము. ఇప్పుడు పాకంలో కలుపుకోవడానికి 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి తీసుకున్న తర్వాత కొంచెం నెమ్మదిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసుకోవడానికి ఏమీ కొలతలు లేవు. మనకి థిక్గా కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకుంటే కనుక మనకి పేస్ట్లా ఉంటుంది. లేకపోతే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకుంటూ స్పూన్తో ఉండలు లేకుండా తిప్పుకోవాలి. బెల్లం పాకం కూడా చూడండి బాగా మరుక్కొచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగానే బియ్యం పిండి వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, అది నిదానంగా పోసుకుంటూ స్పూన్తో నేను చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా స్పూన్తో బియ్యం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని బియ్యం పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు పట్టకుండా కలుపుకోవాలండి, అది తప్పకుండా గమనించండి. అలాగే మనకి కొంచెం పలచగా పాకం ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే చల్లారాక బియ్యం పిండి కొంచెం బిగుసుకుంటుంది. బియ్యం పిండి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి బియ్యం పిండి దగ్గరగా పడిపోయి మనకి కన్సిస్టెన్సీ థిక్ అయిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చట్నీ చాలా బాగుంటుంది. ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చట్నీ చల్లారుతుంది. ఈ లోపల మనం చల్లట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం స్పాంజ్ దోశ, అదే చల్లట్టు అంటాం కదా, అది ఎలా వేసుకోవాలో చూద్దాం. స్పాంజ్ దోశ వేసుకోవడానికి నేను ఏమి స్పెషల్గా ఫాలో అవునండి. జస్ట్ దోశ బ్యాటర్ని కొంచెం ఎక్కువసేపు పొలవనిచ్చి, అలాగే దోశ కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ పోసి జారుగా చేసుకుని పెనం హై ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు వేసుకుంటే చాలు, మనకి స్పాంజ్ దోశ రెడీ అయిపోతుంది. దోశ బ్యాటర్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ప్యాన్ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు దోశ వేసుకుని ఆయిల్ వేసుకుని తిప్పుకుంటే కనుక మనకి దోశ చాలా మెత్తగా ఉంటుంది. అంతేనండి, స్పాంజ్ దోశ రెడీ అయిపోయింది తినడానికి. అలాగే అందులోకి చట్నీ, స్వీట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకేంటి ఆలస్యం, టేస్ట్ చూద్దాం పదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రెగ్యులర్గా తినే చట్నీస్ బోర్ కొడితే కనుక ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. అందులోనూ ఈ చట్నీ మనకి బయట హోటల్స్లోనూ ఎక్కడా దొరకదు, తప్పకుండా మనం ఇంట్లో చేసుకోవాల్సిందే. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక మంచి లైక్ అండ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ఒక్కసారి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే చాలు, మీకు నేను పెట్టిన వీడియోస్ ప్రతిదీ వస్తుంది. అలాగే ఇంకా మంచి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, వాటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, టిఫిన్, స్నాక్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.